ఇంకో 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన వాటా పూర్తయిపోతుంది అని రాశారు. ఎన్నడు 28 జనవరి అంటే 30 జనవరికి ఆంధ్రప్రదేశ్ కోటా పూర్తయిపోతుంది ఈ సంవత్సరానికి. మిగిలిన ప్రతి చుక్క తెలంగాణది. రాస్తూ ఇందులో ఇంకో మాట ఆయన ఏమంటారంటే లాస్ట్కు అండ్ ఆల్సో కన్వీన్ ద బోర్డు మీటింగ్ ఇమీడియట్లీ అంటే కేఆర్ఎంబి మీటింగ్లో ఈఎన్సీ గారు కూడా ఒక సభ్యుడు. ఆ బోర్డు మీటింగ్ వెంటనే పెట్టండి. ఆంధ్రప్రదేశ్ నీటి తరలింపును తక్షణమే ఆపండి. వాళ్ళు ఇప్పటికే 80% నీళ్లు ఈ రోజుకు వాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కోటా 2 రోజుల్లో పూర్తవుతుంది అని ఇది ఈఎన్సీ గారు 28వ తారీఖు రాసిన ఉత్తరం. సరే, సబ్జెక్ట్లోకి పోయే ముందు ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ కూడా చెప్పాలి. ఈ ఈఎన్సీ 28 నాడు ఉత్తరం రాసిండు. 31 నాడు ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్ గారు రిటైర్ అయ్యారు. 31 నాడు రిటైర్ అయ్యారు. ఈయన లెటర్లో 2 విషయాలు స్పష్టంగా రాసిండు. ఏమని? 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కోటా అయిపోతుంది అంటే ఈయన రిటైర్ అవుడు, ఆంధ్రప్రదేశ్ కోటా అయిపోవుడు ఒక్కసారి అవుతుంది. మరి ఆ తర్వాత దాన్ని పర్సూ చేసి బోర్డు దగ్గర కూర్చొని బోర్డు సభ్యుడైన ఈఎన్సీ దాన్ని పర్సూ చేయాలి. ఈ ప్రభుత్వం యొక్క లెక్కలేని తలము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎట్లుందంటే ఈఎన్సీ రిటైర్ అయిన తర్వాత వారం రోజుల దాకా ఈఎన్సీ పోస్టును నింపలేదు, ఖాళీగా పెట్టింది. ఇన్ఛార్జ్ అని ఇవ్వచ్చు కదా, ఎవరికో ఒకరికి ఇన్ఛార్జు ఇవ్వలేదు, ఆ పోస్టును భర్తీ చేయలేదు. ఇది ఎంత ఇంపార్టెంటు. ఒకవైపు లెక్కకు మించిన నీళ్ళు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ వాటర్ ఇయర్లో వాటర్ కోటా 2 రోజుల్లో ముగుస్తుంది. ఆ తర్వాత దాన్ని పర్సూ ఎవరు చేయాలి? హూ ఈజ్ ద మెంబర్? ఈజ్ ఈఎన్సీ. ఈఎన్సీ ఈజ్ ద మెంబర్ ఆఫ్ ద కేఆర్ఎంబి. ఆ ఈఎన్సీ పోస్టు ఖాళీ అయితే వారం 10 రోజుల పాటు ఆ పోస్టే నింపలేదు, కనీసం ఇన్ఛార్జ్ ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చింది తెలుసా? మన మీడియా, మీరు ప్రముఖ దినపత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు వారం రోజులుగా ఈఎన్సీ పోస్టు ఖాళీ అని బ్యానర్లు పెట్టి పత్రికలు టీవీలు ఘోషిస్తే అప్పుడు మొద్దునిద్ర లేసింది ఈ ప్రభుత్వం. కేఆర్ఎంబి బోర్డు మీటింగ్ తక్షణమే పెట్టాలన్నారు. బోర్డు మీటింగ్లు పెట్టించుకోని పరిస్థితి ఎవరిది? బాధ్యత ఎవరిది? పెడితే ఆ బోర్డులో మెంబర్ ఎవరు? ఈఎన్సీ ఈజ్ ద మెంబర్. అంటే బోర్డు మెంబరే ఖాళీగా పెట్టిండ్రు. నీళ్ళ కోటా అయిపోయినాక దాన్ని పర్సూ చేయాల్సిన ఈఎన్సీ పోస్ట్నే మీరు ఖాళీగా పెట్టినారు. అంటే మీ పరిస్థితి ఎట్లుందంటే మరి ఆ ఖాళీ ఎందుకు పెట్టిండ్రు? మీ వాటాలు కుదరలేదా? మీ కమిషన్లు కుదరలేదా? లేదా ముఖ్యమంత్రికి మంత్రికి మధ్య మరి మాట కుదరలేదా? కారణం ఏదైనా ఈఎన్సీ పోస్టు వారం రోజులు ఖాళీ పెట్టడం అంటే ఎంత బాధ్యత రహిత్యం, లెక్కలేనితనం. రాష్ట్ర ప్రయోజనాలంటే పట్టదు ఈ ప్రభుత్వానికి. మన నీళ్లు అడ్డగోలుగా దోచుకుపోతుంటే దాన్ని ప్రభుత్వమే చూడాలి. కనీసం చూస్తున్న ఈఎన్సీ పోస్టు కూడా ఖాళీగా పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి. అంటే ఈ వాటర్ ఇయర్లో జనవరి 29, 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ 664 టీఎంసీలు వాడుకున్నది. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ 66% వాడాలి. దట్ ఈజ్ ఆల్సో ఏ టెంపరీ అరేంజ్మెంట్ టిల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు పాస్ అయ్యి మన రాష్ట్ర వాటే వచ్చే వరకు ఇది ఒక తాత్కాలిక ఒప్పందం. దాని ప్రకారమైన 66% వాడాలి. కానీ 80% వాడేసింది. 80% వాడేదాకా మీరు ఏం చేస్తుండ్రు? ఈ రేవంత్ రెడ్డి ఈ నీళ్ల మంత్రి గడ్డి వీక్తుండా? 80% వాడేదాకా ఏదో చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఆల్రెడీ మొత్తం ఉన్న నీళ్ళని వాళ్ళు దోచుకుపోయినాక నీళ్ళన్నీ వాడుకున్నాక అప్పుడు ఉత్తరం రాసి చేతులు దులుపుకుంటారు. ఉత్తరాలు రాసుడు కాదు కదా, మన నీళ్లు మనం కాపాడి పెట్టుకోవాలి కదా, మన రాష్ట్ర అవసరాలను మనం జాగ్రత్తగా వాడుకోవాలి కదా, మన రాష్ట్ర హక్కుల్ని మీరు కాపాడాలి కదా. ఏమన్నట్టు ఉత్తరం రాసి చేతులు దులుపుకోవడం, అది కూడా మీరు దాని బాధ్యత సక్రమంగా నిర్వర్తించారు. ముఖ్యమంత్రి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయండి, ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కోసం అడగండి. అది అడగరు, ఎందుకంటే ఆడ గురువు గారు ఉన్నారు కదా, ఈయనకి భయం. అంటే ఈ రకంగా అటు శ్రీశైలం నుంచి ఇటు నాగార్జున సాగర్ నుంచి 2 వైపులా ఆంధ్రప్రదేశ్ నీళ్లు తరలించుకుపోతుంటే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చున్నది. మరి మన పరిస్థితి ఏంది? మనకు వాస్తవానికి ఇప్పుడు ఎండలు ముదురుతా ఉన్నాయి.
మనకు నాగార్జున సాగర్ ఎడమకాలు ఆయకట్టు ఉంది, మాధవరెడ్డి గారి ప్రాజెక్ట్ ఉంది, మనకు ఏఎంఆర్ ప్రాజెక్ట్. అదేవిధంగా హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు ఉన్నాయి.